హాయ్ అండి. ఇప్పుడు నేను వచ్చేసి ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఇది చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది. ఎందుకంటే నేను మా పాపకి ఈ ఈ రసం చేసి పెడితే తను చాలా బాగా తింటుంది, ఇష్టంగా తింటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి ఒకవేళ బాగా యూజ్ అవుతుండొచ్చు ఈ రసం అనేది. అది దీంట్లో వచ్చేసి నేను టమాటో, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికిచ్చేసానండి. ఇది 15-20 మినిట్స్ ఉడికించేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని పోపు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది టమాటా రసం అనేది. చిన్నపిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి, బాగా ఇష్టంగా తింటారు. నేనైతే మా పాపకి ఇది చాలా అంటే తను ఎప్పుడు తినకపోయినా కూడా ఇలా రసం చేసి పెడితే బాగా ఇష్టంగా తింటుంది. ఫీవర్ ఉన్నప్పుడైనా, కోల్డ్ ఉన్నప్పుడైనా. ఇది కొంచెం పుల్లగా కారంగా ఉంటుంది కాబట్టి తింటుంది. దీంట్లో ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. పోపుకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఒక ఎండుమిర్చి వేసేసి పప్పు పెట్టేయడం అంతే. ఆల్రెడీ దీంట్లో స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఎండుమిర్చి వేసాం కదా, ఎండుమిర్చి వేసేసాము, వెల్లుల్లిపాయలు ఉన్నాయి. సో దీనివల్ల స్పైసీనెస్ అనేది బాగా యాడ్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది పిల్లలనే కాదు మనం కూడా వేసుకోవచ్చు, రసం బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరి కోసం అని ప్రిపేర్ చేస్తాము, తన కోసం అని స్పెషల్ ఏం కాదు. కాకపోతే కొంచెం స్పైస్ లెవెల్స్ అనేవి మనం తినేదానికంటే కొంచెం తక్కువ ఉంటాయి. సో మీరు కావాలంటే చేసుకోండి, పిల్లలకి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా బాగా తింటారు, అస్సలు మారం చేయరు తినడానికి. సో ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసేసి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తా. గ్రైండ్ చేసి పేస్ట్ అయిన తర్వాత పోపు పెట్టేస్తాను, ఓకేనా? గ్రైండ్ అయ్యాక ఇలా తయారైందండి ఇది ప్యూరీ అనేది. నేను గ్రైండ్ ఎందుకు చేసుకుంటానంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి గ్రైండ్ చేసుకుంటా. ఇట్లా మీరు పిసికితే చాలా వేస్టేజ్ అవుతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎక్కువ అనేది క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. సో అందుకని నేను గ్రైండ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ పెనం పెట్టేసాను, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని పోపు పెట్టేసుకుంటే మరుగుతుంది రసం. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మనం చేసేసుకోవచ్చు. ఇందులో పోపేమో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేస్తాం. ఇప్పుడు ఈ రసం ఇందులో వేసేసుకొని బాగా మరిగించుకుంటే ఇది మరుగుతుంది. చిన్న పెట్టేస్తే ఇది మరిగిపోతుందండి రసము. ఇప్పుడు ఈ మరిగిన రసంలో ఇంకేం వేయకూడదు. మనము జస్ట్ దింపేసుకొని పిల్లలకి ఇలాగే సర్వ్ చేసి మనం తినిపించామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఫాస్ట్గా తినేస్తారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అనేది. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిక్కీ కబుర్లు లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.